సెప్టెంబర్ నెల 2024 కుంభరాశి వారికి గోచార రీత్యా ఏ విధమైన ఫలితాలు ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నది. పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారము, షష్టమ సప్తమ స్థానాలలో బుధుని యొక్క సంచారము, రవి యొక్క సంచారము 7, 8 స్థానాల్లో సంచారం జరుగుతున్నది. అలాగే శుక్రుని యొక్క సంచారం మనకి 7, 8 స్థానాలలో సంచారం, గురువు యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇక 8వ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా జరుగుతున్నది. ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. తద్వారా వారికి వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చూసినట్టయితే కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు శుభ ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ కుటుంబ పరంగా కొంచెము కుటుంబ సభ్యులతో చికాకు, కొంచెం ధన రాబడి తగ్గటము, అలాగే కొంచెం చెడు అలవాట్లకి ఉన్న వాళ్ళకి అటువైపు ఆకర్షితులు అవ్వటము, మాటలో కొంచెం కఠినత్వం ఉండటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక చతుర్థంలో గురువు యొక్క సంచారం కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదండి. చతుర్థంలో గురువు యొక్క సంచారం వల్ల మనకి రావాల్సినటువంటి సుఖాలన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో పాటు గృహంలో ఉండే ఆనందము, అలాగే వాహన శోధనంలో వాహనాల వల్ల వచ్చేటువంటి సుఖము ఇత్యాదులన్నీ కూడా సుఖస్థానం అంటారు దాన్ని. ఆ సుఖస్థానం వల్లే అనే సుఖాలన్నీ చూపించేది, ప్రసాదించేది 4వ స్థానం. ఆ స్థానంలో గురువు ఉండటం వల్ల ఆ ఫలితాలన్నింటినీ కూడా మనము కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా మనకి శుభ ఫలితములను ఇయ్యజాలదు. అక్కడ ఉండటం వల్ల సంతానం విషయంలో కొంచెం మన మాట వాళ్ళు వెనకపోవటము, చదువులో వెనకబడటము, అలాగే మనకి కూడా కొంచెము దేవుడి అది కాస్త గుడికి వెళ్ళకపోవటము, రోజు చేసేటువంటి పూజలు కూడా కొన్ని సందర్భాల్లో చేయడానికి అవకాశం లేకపోవటము, అర్జెంట్ పనుల అవతల ఆఫీస్లో మరో కారణం కావచ్చు. ఆ విధంగా కొంచెము దేవుడి మీద ఒకవేళ చేసినప్పటికీ దేవుడి మీద మనసు లగ్నం కాకపోవటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఉంటాయి. అలాగే కొంచెం కోపం కూడా త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరితో మాట్లాడినా కొంచెం చికాకు పడితే అవతల వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది కదండి, అక్కడే కోపతాపాలని ప్రారంభమవుతాయి. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కుజుడు పంచమ స్థానంలో సంచారం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఇకపోతే షష్టమ, అష్టమ స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. షష్టమ, అష్టమ స్థానాలలో బుధుని యొక్క సంచారం మీకు ఈ నెలంతా కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మీకు రావాల్సిన అప్పులుంటే వచ్చేస్తాయి, మీరు ఇవ్వాల్సిన అప్పులుంటే వస్తాయి. మీరు అప్పుల కోసం ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకు నుంచి కానీ అప్లై చేసినట్టయితే అవి కూడా మీకు అవన్నీ కూడా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఇంట్లో కుటుంబ విషయంలో కూడా చాలా అన్యోన్యత ఆప్యాయతలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే వ్యాపార విషయంలో కూడా చక్కగా వ్యాపారం నడుస్తూ ఉంటుంది, ఊహించిన ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి బుధుడి యొక్క 6, 7 స్థానాల సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక రవి యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే సింహంలోను అంటే 6వ స్థానంలోను, తదుపరి 7వ స్థానంలోను ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ 6వ స్థానంలో రవి యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే రుణాలకు సంబంధించి కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, అప్పుల గురించి కానివ్వండి, శత్రుత్వం మీకు అప్పటి వరకు ఉన్నటువంటి శత్రువులు కూడా కొంచెం మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఇవన్నీ సుఫలితాలన్నీ మనకి 6వ స్థానంలో కలుగజేస్తాడు. కానీ 7వ స్థానంలో ఉండగా ఆయన ఆ విధమైనటువంటి శుభప్రదమైన 7వ స్థానంలో ఉండగా ఆ విధమైనటువంటి ఫలితాలు మనకి రావండి. అంతే కదండి. 6 సింహం, కన్య 7, 8 స్థానాల్లో సంచారం జరుగుతుంది. 7, 8 స్థానాల్లో 2 రాష్ట్రాల్లోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు రవి, సూర్య భగవానుడు. ఇకపోతే ఇక శుక్ర భగవానుడు కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారము మనకి సింహ, కన్య రాశుల్లో అంటే 7, 8 స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. 7వ స్థానంలో అంటే సింహంలో శుక్రుని యొక్క సంచారం మీకు శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు.
కొంచెం మీ భార్యాభర్తల మధ్యన కొంచెం ప్రతికూలమైనటువంటి ఈ ప్రభావాలు ఉంటాయి. 8లో మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ మీకు శుక్ర భగవానుడు ఇస్తూ ఉంటాడు. అదే అష్టమ స్థానంలో కేతువు కూడా ఉన్నారు. ఆయన 8వ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వజాలడు. కొంచెం యాక్సిడెంట్స్ అయ్యేట అవకాశము, కాలు జారి కింద పడేట అవకాశము, దెబ్బలు తగిలేట అవకాశము, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని మనకి కొంచెం సూచిస్తూ ఉంటాడు కేతువు. అందుచేత కొంచెం ఆరోగ్యం, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా మంచాన పడి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే కొంచెం వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆయుస్థానం కాబట్టి అటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ప్రత్యేకంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి. ఇకపోతే మనకి వ్యయంలో శని భగవానుడు ఉన్నట్టుగా మనం భావించుకుంటున్నాం కదండి. వక్రగతి చేత వ్యయంలో శని భగవానుడు, వ్యయంలో ఉన్నా ఒకటే, లేదు జన్మంలో ఉన్నా ఒకటే. శుభ ఫలితాలు అయితే మాత్రం ఆయన అందించడు. అంటే 3 రాశుల్లో వ్యయంలో వేరే, జన్మంలో వేరే, ద్వితీయంలో వేరే ఫలితాలే ఉంటాయి. కానీ మొత్తం మీద సుఫలితాలు మాత్రం కావు అవి. అందుచేత శని భగవాను నుంచి కూడా మనం ఏ విధమైనటువంటి సుఫలితాలు ఆశించవలసినటువంటి అవసరం లేదు. ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుంభరాశి వారి యొక్క ఫలితాలుగా మనం ఈ మాసం అంతా కూడా చెప్పుకోవచ్చు. అది ఏదేమైనప్పటికీ ఈ రాశి వారికి కొంచెం ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా మీరు ఈ నెల రోజులు అనుకూలంగా ఉన్న కూడా ఉన్నాయి, కొంచెం తక్కువగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్న ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏదో ఒకటి మీరు చేసుకున్నట్టయితే చక్కగా మీకు మంచి ఫలితాలన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందండి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా చేసుకోండి. అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో సమస్త జన విరోధము, కళత్రములకు సంతానకం కూడా శరీర పీడ, అంటే దగ్గులు, జలుబులు, ఇట్లాంటి చిన్న చిన్నవి ఏవో వస్తున్నాయి కదండి, అవన్నీ ఉత్సాహభంగం. మీరు ఎంతో ఉత్సాహంగా ఉండాలని ప్రయత్నం చేసినా పరిస్థితులు అనుకూలించినటువంటి పరిస్థితి, మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైనా చేద్దామని అనుకుంటే ఆ ప్రయత్నంలో విఫలం అవ్వటం, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఈ కుంభరాశి వారికి సంభవిస్తూ ఉన్నాయి. కొంచెం ఈ కుంభరాశి వారికి ఎక్కువ గ్రహాలు అనుకూలత లేని కారణంగా కొంచెం రోజు నవగ్రహ మంత్రం అది చెప్పుకోండి, సరిపోతుంది. శుభం భూయాత్.